వచ్చేసింది, కొత్తగా ట్రై చేద్దామని మనమైతే చిత్రాన్నం అయితే చేసుకోబోతున్నాం. అది కూడా మీకు చూపిస్తాం ఎలా చేసుకోవాలని. కొంతమందికి తెలియదు కదా, ఇదైతే సింపుల్ ప్రాసెస్. అంతా వీడియో చూసి తెలుసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతా టేస్ట్ చేసినాక మీకైతే రివ్యూ అయితే చెప్తాము. లేట్ చేయకుండా లెట్స్ గో టు ద న్యూ వీడియో. మేమైతే బియ్యం గడుపుకొచ్చుకున్నాం. ఇప్పుడే దీంట్లోకి 2.5 గ్లాస్ అయితే వేసినాము. దానికి వచ్చేసి 5 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకున్నాము. అంటే ఒక కప్పుకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే మేము అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. కొంచెం అయితే నాననిద్దాం. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకోవాలా చిత్రాన్నంలోకి. ఇవైతే నలుపుకున్నాం బాగా. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే నలిపేసుకున్నాం. ఇవైతే పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చిత్రాన్నం ఎట్లా చేసుకోవాలో చూసుకున్నాం. మనం చిత్రాన్నంలోకి ఈ పప్పులు, ఇవి పెసరబ్యాళ్ళు, ఇది వచ్చేసి పప్పులు, కందిపప్పు అనుకుంటా. ఇవైతే నానబెట్టుకున్నాం. దాంతోపాటు శనగిత్తనాలు, ఇవైతే అన్నీ నానబెట్టుకున్నాం. మీకు ఇష్టం ఉంటే దండి వేసుకోండి, లేకపోతే కొన్ని తక్కువ వేసుకోండి. ఇప్పుడైతే బ్యాల్ అన్నీ ఒకటేసారి వేసేసేటు కాబట్టి అన్నీ ఒకటే దాంట్లోకి నానేసుకోవచ్చు. బ్యాల్ కొన్ని వేసుకోండి. ఇంకేనా ఇప్పుడైతే శనగిత్తనాలు అయితే వేసుకున్నాం. మేమైతే శనగిత్తనాలు ఎక్కువ తినాము. మీకు ఎన్ని కావడతాయో అన్నీ అయితే వేసుకోండి. ఇప్పుడైతే నానబెట్టుకున్నాం కదా, ఇదైతే 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లే పెట్టుకోండి. నానబెట్టుకున్నాక వేసుకునేది ఏమవుతుందంటే ఫ్లేవర్ అది మంచిగా తగులుతుంది. మనం తినేకున్నా బాగా సాఫ్ట్గా అట్లుంటాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి, నమలేము. ఇప్పుడైతే మనం ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. ఇది ఇట్లా మెల్లగా కాబట్టి ఇది చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనము పచ్చిమిరపకాయలు అయితే మెల్లగా కాబట్టి ఇట్లయితే ఇంచేసేసి వేసుకున్నాము. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేద్దాం. నీట్గా నన్నగా అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే ఇదైతే తయారైపోయినట్టే. ఇప్పుడైతే మనం వంట చేసేసుకున్నాం. గైస్ ముందుగా అయితే మనం పెనం పెట్టుకొని దాంట్లో అయితే నూనె పోసుకోవాలా. తగినంత నూనె పోసుకున్నాక మనమైతే నూనె వేడైనంత వరకు చూడాలి. కొంచెం వేడైనాక ఆవాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులు వేసేసుకున్నాం. చూసుకొని వేసుకోండి. దానిప్పుడే మనం నానబెట్టినాం కదా, నీళ్ళు నూనె కొట్టి చూస్తుంది. వీటిని అయితే ఇప్పుడు వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు మళ్ళీ ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మీకు ఎంత సరిపడుతుందో అంత అయితే యాడ్ చేసుకోండి. మేమైతే 4 ఎండుమిర్చిలు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం. ఎండు కరివేపాకు కాసేపు ఫ్రై చేయనివ్వాలి.
అయితే చాలా బాగా అవుతుంది ఇప్పుడే. చూసినారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువ మాడబెట్టుకోకూడదు, లైట్ మీడియంగా. ఇప్పుడైతే మనము ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాం. ఆనియన్స్ మేమైతే 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనము పసుపు అయితే మేమైతే 2 స్పూన్లు వేసుకున్నాం. తగినంత ఉప్పు. చూసినారు కదా, ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే మనము పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి దీంట్లోకి. ఇదైతే మనము పచ్చివాసన, అది మిరపకాయ అయితే వస్తుంది కదా, అదంతా పోయేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి మనము. ఇదైతే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడైతే పచ్చివాసన అంతా పోయింది. మీరు ఇట్లా అయ్యేంత వరకు అయితే చేసుకోవాలా. ఇప్పుడైతే దించేసి నిమ్మకాయలు అయితే పిండేసుకున్నాం దీంట్లోకి. అప్పుడు ఫుల్ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం నిమ్మకాయ రసం అయితే పిండేసుకున్నాం. ఇప్పుడైతే కలబెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనకి ఎంత కావాల్సింటే అంత పక్కన తీసి పెట్టుకోవాలి. అన్నంలో కలుపుకునేకైతే ఇంతకాలం అంత పెట్టుకొని అన్నం వేసేసుకొని ఇంకా కలుపుకుండేది. ఇప్పుడైతే మనకు ఫుల్ చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఆరగించేద్దాం దీన్ని. చూసినారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదే. ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మొత్తం చెప్పాను కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మాకైతే టేస్ట్ బాగా కుదిరింది. అన్నిటికీ కారము ఉప్పు మీకు ఎంత తగ్గట్లు అంత వేసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని చేసుకుంటే మీకైతే సూపర్ అంటే లెమన్ రైస్ అయితే తయారైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు ఏమైనా ఐడియాస్ ఉండి డౌట్స్ ఉంటే మాకైతే కామెంట్ చేయండి. మేమైతే చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లారిటీగా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.